ప్రాజెక్ట్ రిపోర్ట్లో మీరు వెళ్ళే ముందు కన్ఫామ్గా ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయో చూసుకొని వెళ్ళండి. మా దాంట్లో ఒక చిన్న మిస్టేక్ అయితే కనపడింది అనమాట. ఒక చిన్నదంటే మేమైతే మీ స్థలాన్ని అయితే చెక్ చేయడానికి వస్తాము, మీరు అక్కడ షెడ్ వేసారా అని చెప్పేసి మమ్మల్ని అయితే అడిగారు. ఇప్పుడు హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము రీసెంట్గా బ్యాంక్ మేనేజర్ గారిని అయితే కలవడం జరిగింది. సో మేము బ్యాంక్ అయితే వెళ్ళి బ్యాంక్ మేనేజర్ని కలిసి మా డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేసాము. సో ఏం జరిగింది, అసలు ఏమేమి అడిగారు అని చెప్పేసి. మా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 2-3 వీడియోస్ చూసి కంటెంట్ మీకు యూస్ఫుల్ అనిపిస్తేనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. మీ వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఫస్ట్ నుంచి మీరు ఫాలో అవుతున్నట్టయితే మేము ఫస్ట్ లోన్ అయితే అప్లై చేసాము. అప్లై చేసిన తర్వాత రిజెక్ట్ అవ్వడం అయితే జరిగింది. సో ఎందుకు రిజెక్ట్ అయింది, కారణం ఏంటని చెప్పేసి వీడియోస్ అయితే అప్లోడ్ చేసాము. సెకండ్ టైం కూడా సేమ్ పర్సన్తో సేమ్ మొబైల్ నెంబరు, సేమ్ ఆధార్ కార్డ్ నెంబర్తో మేమైతే అప్లై చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మేము కంప్లీట్ రిజెక్షన్ అయితే కాదు, మాకు ఎందుకు రిజెక్ట్ అయిందని చెప్పేసి స్కోర్ కార్డులో మేము ఏ డాక్యుమెంట్ కూడా అప్లోడ్ చేయకపోవడం వల్ల మా లోన్ అయితే రిజెక్ట్ అయిందని చెప్పేసి మేమైతే రీజన్ పెట్టాము. సో అందుకని చెప్పేసి కంప్లీట్ రిజెక్షన్ అయితే అవ్వలేదు, పార్షియల్ రిజెక్షన్ అనమాట ఇది. సో పార్షియల్ రిజెక్షన్ అవ్వడం వల్ల సేమ్ పర్సన్ సేమ్ ఆధార్ కార్డుతో మళ్ళీ అప్లై చేయొచ్చు అనమాట. మేమైతే మళ్ళీ అప్లై చేసాము. అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ స్టేటస్ అయితే ఒకసారి చెక్ చేసాము మేము పోర్టల్లో. ఎట్లా అప్లై చేయాలి అనేది నీకైతే వీడియో అయితే చేశాను కదా. సో సెకండ్ వీడియో మీరు చూసినట్టయితే డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, ఎట్లా అప్లై చేయాలి అనేది PMEGP లోన్కి మీరు వీడియోస్ అయితే చూడండి. సో వీడియో అయితే చూసిన తర్వాత ఎట్లా అప్లై చేయాలి అనేది చూసుకొని మీరైతే చేయండి అనమాట. రిఫరెన్స్ కోసం మాత్రమే ఈ వీడియోస్ అయితే చూడండి. అప్లై చేసిన తర్వాత మేము ఒక 1 వీక్ తర్వాత మేమైతే స్టేటస్ చెక్ చేసాము. సో స్టేటస్ ఎలా చెక్ చేయాలో కూడా నేనైతే చూపించాను, ఇప్పుడు కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. మీరు వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత PMEGP వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఎగ్జిస్టింగ్ యూజర్ అని చెప్పేసి లాగిన్ అయితే ఉండిద్ది. లాగిన్ అయిన తర్వాత మీరైతే పైన ఆప్షన్స్ ఉంటాయి కదా. సో ఆప్షన్స్లో మీరైతే స్టేటస్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు న్యూ ట్యాబ్ అయితే ఓపెన్ అయ్యి మీకు అక్కడ ఫస్ట్ లైన్లో మీకు స్టేటస్ అయితే చూపించింది. సో మాకు ఎక్కడ వచ్చేసరికి ఫార్వర్డెడ్ టు ఫైనాన్సింగ్ బ్యాంక్ అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి మేము బ్యాంక్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఆ అప్లికేషన్ జిరాక్స్ అయితే తీసుకోవాలి. మీరు బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మీరు ఏమేమి తీసుకెళ్లాలంటే ఫస్ట్ వచ్చేసరికి ఆ అప్లికేషన్ స్టేటస్ ఉంది కదా, సో అదైతే తీసుకెళ్లాలన్నమాట. మీరు ఆ జిరాక్స్ తీసుకొని ఆ అప్లికేషన్ని మీరైతే తీసుకొని వెళ్ళాలి. ఇంకోటి ప్రాజెక్ట్ రిపోర్ట్ అయితే తీసుకెళ్ళాలి. మీరు ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని ఉంటారు కదా, సో మీరు ఏదైతే అప్లోడ్ చేశారో ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఒకటి. నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ టైం చెప్పిన వీడియోలో డాక్యుమెంట్ లిస్టు జిరాక్స్లు అన్నీ తీసుకెళ్ళాలి. మీరు ఆ జిరాక్స్లన్నింటిలో కూడా మీరైతే అన్ని అప్డేటెడ్లో ఉండాలన్నమాట. సో ఇప్పుడు లేటెస్ట్గా రేషన్ కార్డులు లేటెస్ట్గా వస్తున్నాయి కదా, సో మీరు తీసుకున్నట్లయితే ఆ అప్డేటెడ్ తీసుకెళ్ళండి, లేదంటే ఓల్డ్ తీసుకెళ్ళండి. అంతేగాని మీరు అసలు ఆ జిరాక్స్ అన్ని కన్ఫామ్గా తీసుకెళ్ళాలి. ఆ అప్డేటెడ్ రేషన్ కార్డు అండ్ ఆధార్ కార్డు కూడా మీకైతే అప్డేటెడ్ అయితే ఉండాలన్నమాట. సో ఆధార్ కార్డు మీరు లేటెస్ట్ ఉంటే లేటెస్ట్ తీసుకెళ్ళండి. సో పాస్పోర్ట్ సైజ్ ఫోటో అవి అయితే ఏం అడగలేదు, కానీ ఆ డాక్యుమెంట్ జిరాక్స్ అయితే కంపల్సరీగా మీరు తీసుకెళ్ళాలి. తర్వాత బ్యాంక్ మేనేజర్ని కలిసిన తర్వాత వాళ్ళు పోర్టల్లో చెక్ చేస్తామని చెప్పారు. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు పోర్టల్లో అయితే కనిపించలేదు. మీ అప్లికేషన్ ఇంకా మాకు రాలేదు, మా బ్యాంక్కి అంటే మా బ్రాంచ్కి ఇంకా రాలేదని చెప్పారు. సో ఆ తర్వాత ఒక 4 days ఆగిన తర్వాత మేము మళ్ళీ వెళ్ళాము. ఆ తర్వాత పోర్టల్లో చెక్ చేస్తామని చెప్పేసి ఒక 10 minutes వెయిట్ చేయించి మాకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో మా పోర్టల్లో అయితే అప్డేట్ అయింది, మీరు ఒక 10 minutes కూర్చుంటే తర్వాత ప్రాసెస్ అయితే చెప్తామన్నారు. సో బ్యాంక్ మేనేజర్ గారు ఈ జిరాక్స్లు ఇందాక చెప్పాను కదా, సో అవన్నీ తీసుకొని సైన్స్ చేయించుకొని, అంటే కింద డాక్యుమెంట్ కింద సైన్స్ అయితే చేయించుకున్నారు. అంటే మా ఫ్రెండ్ పేరు మీద ఉంది కాబట్టి మా ఫ్రెండ్ సైన్ అయితే చేశాడు అన్నిటి మీద. ఆ తర్వాత ఏంటంటే ప్రాజెక్ట్ రిపోర్ట్లో మీరు వెళ్ళే ముందు కన్ఫామ్గా ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయో చూసుకొని వెళ్ళండి. మా దాంట్లో ఒక చిన్న మిస్టేక్ అయితే కనపడింది అనమాట. ఒక చిన్నదంటే 45,000 రాదని చెప్పేసి అన్నారు, అంటే కన్ఫామ్గా చెప్పలేదు. 45,000 మైనస్ అయిద్దని చెప్పేసి అన్నారు. ఎందుకైందంటే వర్కింగ్ క్యాపిటల్లో మేము ప్రాజెక్ట్ రిపోర్ట్లో వర్కింగ్ క్యాపిటల్లో ఫస్ట్ పేజ్లోనేమో వర్కింగ్ క్యాపిటల్ 45,000 కావాలని చెప్పేసి ఉందంట. నెక్స్ట్ దాంట్లో మాకు తెలియదు కదా, అంటే చూసుకోలేదు మేము కూడా. సో థర్డ్ పేజీలో వర్కింగ్ క్యాపిటల్ నాట్ రిక్వైర్డ్ అని ఉందన్నమాట. సో అందుకని చెప్పేసి సో మీరు ఇక్కడేమో 45,000 కావాలని మెన్షన్ చేశారు, తర్వాత ఏమో అవసరం లేదని మెన్షన్ చేశారు. సో మీకు ఈ 45,000 రాదు అని చెప్పి కన్ఫామ్గా చెప్పలేదు, కానీ దాని మీద అయితే ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ మీద అయితే పెన్సిల్ మీద అయితే రాశారు, మేమైతే గమనించాము. అది 45,000 మైనస్ అయ్యి
మిగతా 6,35,000 అయితే మీకు శాంక్షన్ అయిద్దని కన్ఫామ్ గా చెప్పలేదు, కానీ దాని మీద అయితే రాశారు. సో ఇట్లా అయితే జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మేము ఎప్పుడు వస్తారు, నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అడిగాము బ్యాంక్ మేనేజర్ గారిని. అడిగిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు సబ్మిట్ చేశారు కదా, కొంచెం టైం పట్టిద్ది, మేమైతే మీ స్థలాన్ని అయితే చెక్ చేయడానికి వస్తాము, మీరు అక్కడ షెడ్ వేసారా అని చెప్పేసి మమ్మల్ని అయితే అడిగారు. ఇప్పుడు మనం బఫెలోస్ పెడతాం కదా, సో దానికోసం షెడ్ వేసారా, మీరు ఆల్రెడీ షెడ్ ఉందా మీ స్థలంలో అని అడిగారు. లేదండి మేము ఇంకా షెడ్ వేయలేదు, షెడ్ వేయాలి అని చెప్పాము. సో మీరు షెడ్ వేయండి, మేము చెక్ చేయడానికి వచ్చినప్పుడు ఆ షెడ్ని చూసి అండ్ మిగతా కొన్ని ఉంటాయి అంట పాయింట్స్, అవన్నీ చెక్ చేసి మేము తర్వాత స్టెప్కి మూవ్ అవుతాం అని అయితే చెప్పారనమాట. మేము అడిగాము, మీరు ఫోన్ చేస్తారా వచ్చేటప్పుడు, లేదంటే ఏదైనా మెసేజ్ వచ్చిందని అడిగాము. మేము ఫోన్ చేస్తాము, లేదంటే మెసేజ్ అయినా పెడతాము, మ్యాక్సిమం కాలే చేస్తామని చెప్పారు. అండ్ ఇంకోటి వచ్చేసరికి మేము ఇంకా డౌట్స్ అడిగాము అనమాట. వాళ్ళు స్థలం వచ్చేసరికి మీ పేరు మీద ఉండాలన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లీజ్ డాక్యుమెంట్ అయితే ఉండాలి, స్థలం మీ పేరు మీద లేకపోయినట్లయితే లీజ్ డాక్యుమెంట్ అయితే ఉండాలన్నమాట కన్ఫామ్గా. మీరు లోను ఎన్ని ఇయర్స్ టెన్యూర్ పెట్టుకున్నారు అనేది, అంటే ఎన్ని ఇయర్స్ కట్టాలని పెట్టుకునే దాన్ని బట్టి మీరైతే లీజ్ డాక్యుమెంట్ అయితే ప్రొవైడ్ చేయాలి బ్యాంక్ మేనేజర్ గారికి. అండ్ స్థలం మీ పేరు మీద ఉంటే నో ప్రాబ్లం, అసలుకి లీజ్ డాక్యుమెంట్ అయితే అవసరం లేదు, స్థలం మీ పేరు మీద అయితే ఉండాలి. మాకు ఇక్కడ ఇంకో ప్రాబ్లం వచ్చిందనమాట. స్థలం అయితే మా ఫ్రెండ్ పేరు మీద లేదు, స్థలం ఉంది కాకపోతే మా ఫ్రెండ్ పేరు మీద అయితే లేదు. సో అందుకని చెప్పేసి లీజ్ డాక్యుమెంట్ అయితే ప్రొవైడ్ చేయమన్నారు. వాళ్ళు చెక్ చేయడానికి వచ్చినప్పుడు ఆ లీజ్ డాక్యుమెంట్ కూడా చెక్ చేస్తారంట. సో లీజ్ డాక్యుమెంట్ అనేది 1 year బిలో, అంటే మనం టెన్యూర్ పెట్టుకుంటాం కదా లోన్ 8 సంవత్సరాలు కట్టాలనేది, 1 year బిలో అయితే మీరు రిజిస్టర్ చేయించాల్సిన అవసరం లేదు. కానీ 1 year పైన అయితే, 1 year దాటినట్టయితే మీరు కన్ఫామ్గా లీజ్ డాక్యుమెంట్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి మీరైతే చేయించాలి. నోటరీ తీసుకుని అన్ని ప్రాసెస్ ఉంది కదా, సో ఆ ప్రాసెస్ కావాలంటే కామెంట్ చేయండి కింద, నేను తెలుసుకొని మేము చేయాలి కదా ఆ ప్రాసెస్. సో దానికి సంబంధించిన వీడియో అయితే నేనైతే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, కన్ఫామ్గా మీ పేరు మీద ఉంటే శాంక్షన్ అవ్వడానికి ఈజీ అయితే అయిపోయింది అనమాట, తొందరగా అయిపోయింది. మీ లీజ్ డాక్యుమెంట్ అయితే కన్ఫామ్గా అరేంజ్ చేసుకోవాలి. సో మాకు బ్యాంక్కి వెళ్ళిన తర్వాత ఈ డీటెయిల్స్ అయితే తెలిసినాయి అనమాట. సో వాళ్ళు ఇంకా చెక్ చేయడానికి రాలేదు, చెక్ చేయడానికి వచ్చిన తర్వాత నేను ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాను, ఏమేమి చెప్పారు చెక్ చేసిన తర్వాత, అంటే ఎట్లా చెక్ చేశారు, ఇంకా ఏమేమి చూసారు అనే పాయింట్స్ అనేది మీకైతే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఇదైతే ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కనుక నీకు నచ్చినట్లయితే, మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మేము ఇంకా వీడియోస్ చేయడానికి యూజ్ అయితే అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ లోన్ అయితే రిజెక్ట్ అయిందా లేదంటే ఫార్వర్డ్ అయిందా, మీకు డబ్బులు వచ్చినాయా లేదనేది కింద కామెంట్ చేయండి. ఒక కామెంట్ సెక్షన్ వీడియో కూడా చేద్దాం అనుకుంటున్నాము. సో ఒకసారి, అంటే మాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు, కానీ కింద కామెంట్స్ లో చాలా కామెంట్స్ వస్తూ ఉన్నాయి, ఒక 20-30 కామెంట్స్ దాకా అయితే వస్తూ ఉన్నాయి ప్రతి వీడియోకి. సో ఆ కామెంట్స్ కి సంబంధించిన వీడియోస్ అయితే ఒక వీడియో లాగా చేసి పెడదామైతే అనుకుంటున్నాము. సో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి, ఆ కామెంట్ వీడియో కావాలా వద్దనేది. ఆ డౌట్స్ అనేది మేమేదో పెద్ద మాకు ఎక్స్పీరియన్స్ ఉందని కాదు, తెలుసుకొని మీకైతే క్లారిఫై అయితే, మేము ఈ ప్రాసెస్ లో ఉన్నాం కాబట్టి మీకైతే క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.